ఎవరైతే రూపే క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారో మీకు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయినా పర్వాలేదు, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎన్సిపిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేశారు. దీంట్లో భాగంగా ఏదైతే రూపే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు, సో దానికి సంబంధించిన రివార్డ్ సిస్టమ్ని అప్డేట్ చేయమని ఒక రూల్ అయితే పాస్ చేశారు. దీని ద్వారా ఎవరైతే రూపే క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారో లేదా కొత్తగా తీసుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అయితే ఉండబోతుంది. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారు అట్ ప్రెజెంట్ కామెంట్ చేయండి. అసలు ఎంతవరకు క్రెడిట్ కార్డే లేదు అంటే వీడియో లైక్ చేయండి. అండ్ ఈ న్యూస్ ఏదైతే ఉందో August 5th రిలీజ్ చేశారు. దీంట్లో ఏం చెప్తున్నారంటే ఏ బ్యాంక్ అయితే రూపే క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేస్తుందో వాళ్ళకి కస్టమర్స్కి, నాకు ఇదైతే సిఎస్బి బ్యాంక్ వాళ్ళు అయితే ఇచ్చారు. ఇలా మీకు కూడా రూపే క్రెడిట్ కార్డ్స్ ఉంటే కనుక మీకు ఏదో ఒక బ్యాంక్ అయితే ఇష్యూ చేస్తుంది కదా, వాళ్ళందరికీ కూడా ఈ ప్రెస్ రిలీజ్ ఏదైతే అప్డేట్ ఉందో అదైతే ఫాలో అవ్వాల్సిందే. అది వచ్చి ఇప్పుడు మీరు రూపే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారు, నాకైతే ఈ క్రెడిట్ కార్డ్ ఉంది సిఎస్బి బ్యాంక్ది. సో దీంట్లో భాగంగా నేను దీన్ని బయట యూజ్ చేసినట్టయితే, అంటే బయట షాప్స్లో స్వైప్ మిషన్ ద్వారా కానీ లేదంటే ట్యాప్ అండ్ పే ద్వారా కానీ పేమెంట్ చేసినట్టయితే నాకు క్యాష్ బ్యాక్ కానీ రివార్డ్స్ కానీ ఆఫర్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవి డిఫరెంట్గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఇదే కార్డ్ని రూపే కాబట్టి ఇది మన యూపీఐకి లింక్ చేసుకోవచ్చు. దీన్ని నేనైతే ఫోన్పే గూగుల్ పే అన్నింటిలో కూడా లింక్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేస్తుంటాను. అప్పుడు వచ్చి నాకు రివార్డ్స్ కానీ క్యాష్ బ్యాక్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి మనం బయట డైరెక్ట్గా దీన్ని యూజ్ చేసేదాని అంటే. సో కాబట్టి ఏదైతే డిఫరెన్స్ ఉందో బయట డైరెక్ట్గా కార్డ్ యూజ్ చేసినప్పుడు వచ్చే ఆఫర్స్ కానీ క్యాష్ బ్యాక్స్ కానీ ఈ యొక్క యూపీఐ ద్వారా చేసినప్పుడు వచ్చే క్యాష్ బ్యాక్ కానీ ఆఫర్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఈ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నుంచి ఉండకూడదని చెప్పి ఎన్సిపిఐ ఒక రూల్ అయితే పాస్ చేసింది. ప్రతి బ్యాంక్కి కూడా ఏ బ్యాంక్ అయితే ఇలా రూపే క్రెడిట్ కార్డ్స్ని వాళ్ళ కస్టమర్స్కి ఇష్యూ చేస్తుందో, దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్గా మనం బయట పేమెంట్ చేసేటప్పుడు సో మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది, కానీ అది డిఫరెన్స్ ఉంటుంది కదా, మ్యాక్సిమం ఎక్కువే ఉంటుంది బయట మనం దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు క్యాష్ బ్యాక్. అదే ఆన్లైన్లో మనం యూపీఐ ద్వారా చేస్తున్నప్పుడు కొంచెం తగ్గుతుంది, అంటే వాళ్ళు లిమిట్ పెడతారు ఎంతవరకు మాత్రమే వస్తుందని. అలాంటి లిమిట్స్ ఏమి లేకుండా మనం బయట ఈ కార్డ్ని డైరెక్ట్గా యూజ్ చేసినప్పుడు వచ్చే రివార్డ్స్ కానీ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి మనం ఆన్లైన్లో ఈ కార్డ్ యూజ్ చేసుకుని యూపీఐ ద్వారా పేమెంట్ చేసినప్పుడు కూడా సేమ్ రివార్డ్స్ క్యాష్ బ్యాక్స్ అయితే రాబోతున్నాయి. ఈ అప్డేట్ అనేది మనకి September 1st నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. అన్ని బ్యాంక్స్ కూడా ఇవైతే ఫాలో అవ్వాల్సింది ఈ రూల్ అనేది. అండ్ వాళ్ళు ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఎక్సెప్ట్ ఫర్ ట్రాన్సాక్షన్ వేర్ ఇష్యూవర్ డస్ నాట్ ఎర్న్ ఎనీ ఇంటర్చేంజ్ ఫీ. ఈ పాయింట్ ఏంటంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మనకి రివార్డ్స్ ఇవ్వాలంటే వాళ్ళు కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఉండాలి మనం ప్రాసెసింగ్ చేసినందుకు ఆ ట్రాన్సాక్షన్ని. ఆ ట్రాన్సాక్షన్ ఫీజు వాళ్ళకి ఎప్పుడు వెళ్తుందంటే మనం ఎక్కువ అమౌంట్ 2000 రూపీస్ అలా అంతకంటే ఎక్కువ చేసినప్పుడు వాళ్ళకి ఇంటర్చేంజ్ ఫీజ్ అనేది వాళ్ళకి కలెక్ట్ అవుతుంది. అలా అయినప్పుడు మనకి ఎంత కొంత రివార్డ్స్ అయితే ప్రొవైడ్ చేయగలరు ఈక్వల్గా ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్కి ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి. ఇలా ఎప్పుడైతే వాళ్ళకి ఫీజు కలెక్ట్ అవ్వదో అప్పుడు మనకి ఈ యొక్క అప్డేట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చింది ఎన్సిపిఐ అది వర్కౌట్ అవ్వదు అంటున్నారు. అంటే మీరు 2000 రూపీస్ అలా అంతకంటే తక్కువ ఏమైనా పేమెంట్ చేసినట్టయితే రూపే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని ఆన్లైన్లో, సో అలాంటప్పుడు మీకు ఎటువంటి రివార్డ్స్ అయితే రావు. అంటే సేమ్ మనకి ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్తో కంపేర్ చేసుకుంటే రివార్డ్స్ అనేవి తక్కువ వస్తాయి. సో ఇన్ కేస్ మీరు ఎక్కువ పేమెంట్ చేశారనుకోండి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎప్పుడైనా సరే మీకు ఈక్వల్గా రివార్డ్స్ వస్తూ ఉంటాయి. సో అప్డేట్ అయితే ఇది. అండ్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఆల్రెడీ డీటెయిల్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో రూపే క్రెడిట్ కార్డ్ సంబంధించి. పైన ఐ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసి మీకు ఏది బెటర్గా అనిపిస్తే దాన్ని అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.